ఈ పరిగిస్తున్న వ్యక్తి ఒక చైన్ స్నాచర్ అనుకుంటున్నారా? అయ్యో కాదండి, ఇతను కూడా మన సమాజంలో ఒక వ్యక్తి. ఇతను ఒక భయంకరమైన వ్యసనానికి బానిస. అది ఎప్పుడు ఇతని చేతిలో ఉంటుంది. కదండి, ఇతను ఎల్లప్పుడూ దాని చేతిలో ఉంటాడు. అసలు ఇతను ఈ జీవితంలో మారుతాడా? చూద్దాం ఏం జరుగుతుందో. ఈ గేట్ ఒకటి కళ్ళు తేలినట్టుందే, గుండె ఊగినట్టుందే. మా డబ్బులు అడు పెట్టు. దాహంగా ఉందయ్యా, కాస్త మంచి నీళ్ళీరా. వినిపించట్లేదా? డబ్బులు ఇస్తావేవా? నా దగ్గర లేవయ్యా. ఎప్పుడు చేస్తావా నువ్వు? చేస్తే దరిద్రం వదులుతుంది. ఒరే మారవా, అమ్మంటే మనకు ఆదరణరా, అడ్డం కాదు. అలాంటిది అమ్మను పట్టుకొని చీ. అవసరానికి 100 రూపాయలు కూడా ఇవ్వని వాళ్ళతో నాకు బంధాలుండు. పోరా, నీ పన్ను నువ్వు చూసుకోపా. అది మాత్రం భయం ఉండాలి. డబ్బులుయా? నా దగ్గర డబ్బులు లేవయ్యా. అలా ఊరికే పడుకోకపోతే ఏదైనా పని చేసి డబ్బులు తీసుకురావచ్చు కదా. నాకు ఆరోగ్యం బాగలేదయ్యా. అయితే ఇంకా ఎందుకు బతుకున్నావు? చావకూడదా? ఆకలేస్తుందిరా, ఏదైనా తీసుకురారా. ఈ బిందె ఈ ఫోన్ చాలే నాకు తాగడానికి. నరకం చూపిస్తున్నావు కదరా అమ్మకి. ఇలాంటి సమయంలో ఆమె కన్నీళ్లు తుడిచి కాస్త అన్నం పెట్టే కొడుకులా ఉండాలి కానీ కాటికి పంపించే ఎముడులా ఉన్నావు. అమ్మ అవసరం కాదురా, దేవుడిచ్చిన వరం రా. రే పిచ్చోడా, దేవుడిచ్చిన వరం అది కాదురా, ఇదిరా. ఒకసారి వేసి చూడు, నీకే తెలుస్తుంది. పోరా, ఈ జన్మలో మారవు. ఈ చైన్ ఆడబెట్టు, ఎక్కడ ఉంది ఇది? ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నారా? పిచ్చి పడుతుంది. అయ్యా, అది నాన్న గుర్తుగా ఉంచుకుందయ్యా. ఇంకేదైనా తీసుకునే. ఎరా ఏం చేసావు? ఇలా పరిగెస్తున్నావు? కొంప తీసి కన్న తల్లిని కరతరిచావా ఏంది? పెట్టుకుంటావా డబ్బులు ఇచ్చి? వీడెక్కడైనా చైన్ పోగొట్టుకోవడం కంటే నా దగ్గర అయితేనే సేఫ్గా ఉంటుంది కదా. ఏయ్, ఎంత కావాలి? ఎంత ఇచ్చినా ఓకే. సరే ఇదిగో 2000.
ఆ, ఎక్కడికి వెళ్ళింది? చాలా దూరం వెళ్ళిపోయిందిరా. పున్నమి నరకం నుంచి తప్పించేవాడు పుత్రుడు అయితే నీ వల్ల ఇక్కడే ఆ నరకం అనుభవించి ఇప్పుడు స్వర్గానికి చేరింది. చూడరా, నా ప్రాణం పోయినట్టుంది, నా ఊపిరి ఆగినట్టుంది, నా ప్రాణం పోయినట్టుంది, నా ఊపిరి ఆగినట్టుంది. అమ్మా నన్నెందుకు వదిలావు, అమ్మా నన్నెందుకు వదిలావు, నన్ను మన్నించవా, నన్ను క్షమించవా, నన్ను మన్నించవా, నన్ను క్షమించవా అమ్మా. అమ్మా భాస్కర్, 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 ఏంటి? ఏం కావాలి? ఈ 500 తీసుకుని అమ్మ చేయనివా? రే మారవా, మళ్ళీ తాగడానికా? మారవా, ఏం బతుకురా నీది? రే అలా అనకురా. నీ వస్తువులు నా దగ్గర ఏమి లేవు, పోరా ఇక్కడి నుంచి. భాస్కర్, ఇంతకల్లా తోసేవాడిని. వాడు మారాడురా మామా. లేదురా, వాడు మారాడురా. నేను నమ్మను మావా. కావాలంటే రా, చూపిస్తా. సరే పద, చూపిద్దు గాని. రే మామ, తలబలే నొప్పి పుడుతుందిరా, టీ తాగిపోదాం. చూడరా మారాడు. నిజమేరా చెప్పింది, వాడు మారాడనుకున్నాం కానీ మారాడురా. ఇదేరా అమ్మ సమాధి. నాలాంటి రాక్షసుని నీలాంటి దేవత కడుపులో పుట్టించినందుకు ఆ దేవుణ్ణి నాలో, నా తండ్రిని నాలో తెలియట్లేదమ్మా. నన్ను క్షమించమ్మా. రే బాధపడకురా. అమ్మ విలువ తెలియకుండా ప్రవర్తించిన నా కడుపులో అమ్మాయిగా పుట్టమ్మా. నీ రుణం తీర్చుకుంటాను. నా కోసం మళ్ళీ పుట్టమ్మా. కన్న తల్లిదండ్రులు కాలంలో ఉన్నప్పుడే కంటికి రెప్పలా చూసుకోవాలి. కాలం చెలించాక కన్నీరు కార్చిన కాలం నమ్మదు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా మన ఇంట్లో ఉంటే మారుతారని చిన్న ఆశతో మీ గోపి ఇంగిలాల. ఈ షార్ట్ ఫిల్మ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టి షేర్ చేయండి. మరిన్ని షార్ట్ ఫిల్మ్స్ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.